Hi students, welcome to Karunya Physics classes. So JEE Mains 2026 session 1 లో ఫిజిక్స్ సంబంధించి ఏ బిట్స్ అయితే ఇచ్చారన్నా అవి చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఈరోజు ఈ వీడియోలో మనం మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్ చాప్టర్ని డీల్ చేస్తున్నాం నాన్న, రైట్? సో ఈ ఆటమ్స్ చాప్టర్లో JEE Mains 2026 సెషన్ 1లో సో ఆల్ షిఫ్ట్స్ని బేస్ చేసుకొని ఆటమ్స్ చాప్టర్ నుండి ఏ బిట్స్ అయితే ఇచ్చాడో వాటికి మనం క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఇస్తున్నాం నాన్న, రైట్? సో మ్యాక్సిమంగా ఈ ఆటమ్స్ టోటల్ ఆల్ షిఫ్ట్స్ని బేస్ చేసుకుంటే 5 బిట్స్ ఇచ్చాడమ్మా. ఆ 5 బిట్స్కి మనం సొల్యూషన్స్ ఇస్తున్నాం నాన్న, రైట్? బట్ బిఫోర్ వాచింగ్ దిస్ చాప్టర్ నాన్న, సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో 1 షార్ట్ వీడియో ఉంటుందన్న. ఆ 1 షార్ట్ వీడియో ఫస్ట్ కంప్లీట్ చేయి. ఆ 1 షార్ట్ వీడియో నాట్ ఫర్ ఐఐటి, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నా, నీట్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఐఐటి ప్రిపేర్ అవుతున్నా, దట్ 1 షార్ట్ వీడియో ఈజ్ ఎనఫ్ నాన్న. టోటల్ చాప్టర్ యొక్క కంప్లీట్ సినాప్సిస్, కంప్లీట్ రివిజన్, కంప్లీట్ ఫార్ములాస్, కంప్లీట్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసింటాను. 0 లెవెల్ నుండి ఐఐటి లెవెల్ వరకు ప్రతి ప్రాబ్లమ్ని అక్కడ డిస్కస్ చేసింటాను. మీరు ఎంసెట్ రాస్తున్నా అక్కడ కంప్లీట్గా ఎంసెట్లో ఇచ్చే బిట్స్ కూడా నథింగ్ బట్ ఐఐటి JEE Mains రేంజ్లోనే ఉంటాయి నాన్న. సో కాబట్టి మీరు 1 షార్ట్ వీడియో ఫస్ట్ ఫాలో అవ్వండి. తర్వాత ఈ JEE Mains 2026 బిట్స్ని ట్రై చేయండి నాన్న. సో బిట్స్ నాతో పాటు రాసుకుంటూ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు ఎంత చదివావు, నువ్వు అక్కడ ఎంత అప్లై చేస్తున్నావు అనేది నీకు అర్థమైపోతుంది, రైట్? సో ఇక్కడ ప్లేలిస్ట్లో కానివ్వండి JEE Mains PYQ ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు PYQ సంబంధించిండే ప్రతి ఒక్క వీడియో మీకు మెయింటైన్ అవుతుందన్న. సో యూ కెన్ వాచ్, లెర్న్ అండ్ ప్రాక్టీస్, రైట్? సరే, ఇప్పుడు మనము ఈ JEE Mains 2026 సెషన్ 1లో ఆటమ్స్ సంబంధించి ఏవైతే అన్ని షిఫ్ట్స్ని బేస్ చేసుకొని 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ సొల్యూషన్స్ ఇద్దాం నాన్న, రైట్? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ మా, రైట్? సో చున్నానా ఆటమ్స్ బేస్ చేసుకొని సో JEE Mains 2026 24th January షిఫ్ట్ 1లో ఇచ్చిండే బిట్ నాన్న. ఏమి ఇచ్చారు చూడమ్మా, 2 electrons are moving in orbits of 2 hydrogen like atoms with speeds అన్నాడు నాన్న. 2 electrons సర్టెన్ స్పీడ్తో ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయంటే హైడ్రోజన్ ఆటంలో ఆ 2 స్పీడ్స్ ఏంటంటే సార్ అంటే V1 is equals to 3 into 10 to the power of 5 meter per second, and another electron moving in an orbit with a speed V2 is equals to 2.5 into 10 to the power of 5 meter per second, right sir? So 2 electrons okay hydrogen like atoms లో ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ 2 electrons కు ఉండే స్పీడ్స్ ఇచ్చాడమ్మా. నౌ ఇఫ్ ద రేడియై ఆఫ్ దీస్ ఆర్బిట్స్ ఆర్ నియర్లీ సేమ్ దెన్ పాసిబుల్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఈజ్ డాష్ అన్న. అంటే ఇక్కడ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్లో సర్టెన్ ఆర్బిట్స్లో 2 ఎలక్ట్రాన్స్ 2 ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉన్నాయి. 2 electrons are moving in orbits of 2 hydrogen like atoms. అంటే 2 ఆటమ్స్లో ఏదో ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ సర్టెన్ స్పీడ్స్లో రివాల్వ్ అవుతూ ఉన్నాయి. 2 ఆటమ్స్లో 2 ఆర్బిట్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతూ ఉన్నాయి నాన్న. అంటే ఇదొక ఆటం, ఇదొక ఆటం, దీంట్లో ఉండే ఏదో ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది, దీంట్లో ఏదో ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. వాటి యొక్క స్పీడ్స్ మాత్రం ఇచ్చాడు. V1 3 into 10 power 5, V2 2.5 into 10 power 5. ఇప్పుడు నువ్వు రేడియస్ సేమ్ అంటే ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఫస్ట్ ఆటంలో ఏ ఆర్బిట్లో అయితే ఎలక్ట్రాన్ సర్టెన్ స్పీడ్లో తిరుగుతుందో దాని యొక్క రేడియస్, సెకండ్ ఆటంలో ఏ రేడియస్లో అయితే ఏ ఆర్బిట్లో అయితే సర్టెన్ స్పీడ్తో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందో దాని యొక్క రేడియస్ సేమ్ అంట నాన్న. ఓకే, రేడియస్ సేమ్ ఉన్నప్పుడు ఎనర్జీ స్టేట్స్ ఏంటి అంటే ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందో చెప్పు అంటున్నాడు. ఓకే సార్, సో హౌ టు క్యాలిక్యులేట్ హియర్? సో రేడియస్ ఈజ్ సేమ్ గివెన్, మళ్ళీ దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ నాన్న. 2 ఆర్బిట్స్ యొక్క రేడియస్ నియర్లీ సేమ్. సో రేడియస్ సేమ్ అన్నప్పుడు ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అనేది కావాలి. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ సో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది, నంబర్ ఆఫ్ ఆర్బిట్ దాన్నే N1. సెకండ్ ఆటంలో ఒక ఆర్బిట్లో రేడియస్ సేమ్ కలిగింది, ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ సర్టెన్ స్పీడ్లో వెళ్తుంది, అది ఏ ఆర్బిట్లో వెళ్తుంది, N2 వాల్యూ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. సో N1 N2 కనుక్కో. ఓకే సార్, మళ్ళీ N1 N2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని అడిగారు అనుకోండి. సింపుల్ నాన్న, మనము mth ఆర్బిట్కి మీరు ఆల్రెడీ ఫార్ములాస్ డిరైవ్ చేసి ఉంటారు. ఆబ్జెక్టివ్లో 8 మార్క్స్కి ఐపీ కూడా చదివి ఉంటారు నాన్న, రైట్? సో అక్కడ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్కి వెలాసిటీ స్పీడ్ ఆఫ్ nth ఆర్బిట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ హైడ్రోజన్ ఆటమ్ ఆల్రెడీ డిరైవ్ చేసి ఉంటారు. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఏమొస్తుంది అంటే RN, రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్రా, విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z/N. దాని వాల్యూ నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రాస్తాను. సో రేడియస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, రైట్? సో సారీ, రేడియస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N² by Z. సారీ మా. సో రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్
సో n స్క్వేర్ బై z అవుతుంది. అదే స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ v ప్రపోర్షనల్ టు z బై n. సింపుల్, క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏమన్నా రాయచ్చా సార్ మనము అంటే, సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ వచ్చేసి n స్క్వేర్ బై z, స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z బై n మా. మళ్ళీ దీన్ని ఏమైనా చేంజ్ చేయొచ్చా సార్ అంటే అఫ్ కోర్స్. సో అప్పుడు రేడియస్ని ఇక్కడ బయట తీర్చిన r ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై, లేకపోతే ఇక్కడ సపరేట్గా రాద్దాం. సో r స్క్వేర్ ఇస్ r ప్రపోర్షనల్ టు ఓకే n స్క్వేర్ బై s మా z. సో జెడ్ రీప్లేస్ చేయనా? సో జెడ్ని రీప్లేస్ చేయాలి అంటే సో సింపుల్గా జెడ్ అంటే ఎన్వి, యూ కెన్ రైట్ ఇట్. సో కాబట్టి ఇక్కడ ఎన్వి అని రాయచ్చా? సో జెడ్ అంటే ఎన్వి క్రాస్ మల్టిప్లై, అదే ఇక్కడ రాస్తానా, అప్పుడు స్క్వేరు ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆర్ ప్రపోర్షనల్ టు ఎన్ బై వి. సింపుల్ నానా, క్లియర్? ఎస్ సార్. ఆర్ ప్రపోర్షనల్ టు ఎన్ బై వి అయితే ఇక్కడ రేడియస్ ఈజ్ సేమ్ గివెన్, కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం రాచ్చినా, n1 బై v1 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై v2. సింపుల్ నాన్న, బికాస్ రేడియస్ ఈజ్ సేమ్ కాబట్టి n బై v ఆల్సో సేమ్. రేషియో వైజ్ రాస్తే n1 బై v1 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై v2. సో నౌ దీని రేషియో కింద రాయమ్మా, n1 బై v1 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై v2 అన్నప్పుడు n1 బై n2 ఈజ్ ఈక్వల్స్ టు v1 బై v2. సింపుల్. సో అప్పుడు v1 బై v2 సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్. ఓకే సార్. సో దాన్ని సాల్వ్ చేస్తే వాట్ గెట్ నేను ఇది ఇక్కడ రాస్తున్నా. సో అప్పుడు n1 బై n2 ఇజ్ ఈక్వల్స్ టు v1 బై v2. v1 అంటే నాన్న 3 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5 బై 2.5 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5. సో 10 టు ది పవర్ ఆఫ్ 5 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు 2.5 అంటే 25 బై 10, 10 పైకి వెళ్తే రెసిప్రోకల్ 30. సో 30 బై 25, కరెక్ట్ ఆర్ నాట్? సో 30 బై 25 విచ్ గివ్స్ వాట్? సో 30 బై 25 అంటే సో 5 6 5 5, సో 6 బై 5 నాన్న. అంటే n1 వాల్యూ ఎంత? 6, n2 వాల్యూ ఎంత? 5. సింపుల్ నాన్న. సో n1 వాల్యూ ఈజ్ 6, n2 వాల్యూ ఈజ్ 5. 6 and 5, ఆప్షన్ 4, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ మా. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ nth ఆర్బిట్ తీసుకున్నాను అన్న. సో ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ nth ఆర్బిట్, రేడియస్ n స్క్వేర్ బై z, స్పీడ్ z బై n. సో z అంటే vn, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, రేడియస్ వచ్చేస్తాను. బట్ రేడియస్ ఈజ్ సేమ్ గివెన్, నియర్లీ సేమ్, కాబట్టి దిస్ విల్ బి ఆల్సో సేమ్. n1 బై v1 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై v2. దీని రేషియో తీసుకుంటాను, సాల్వ్ చేస్తాను, యూ గెట్ యువర్ థింగ్. వెరీ ఈజీ ప్రాబ్లం. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో మోడర్న్ ఫిజిక్స్ ఆటమ్స్లో నెక్స్ట్ బిట్ ఇచ్చిన జేఈమెయిన్స్ 2026 21 జనవరి షిఫ్ట్ 2లో ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చారు చూడు. ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ బోర్స్ ఆటమ్ ఈస్ minus 0.04 E0 electron volt, where E0 is the ground state energy. If L is the angular momentum of electron in this orbit and H is the Planck's constant, then 2 pi L by H is dash అన్నాడు. Then ఇక్కడ energy of electron in an atom ground state అన్నాడు, right? So energy of electron in nth orbit, what is your formula? En is equals to minus 13.6 Z square by n square. Correct or not? So ఎప్పుడైనా సరే Z అంటే ఫర్ హైడ్రోజన్ ఆటమ్ Z వాల్యూ ఇస్ 1. సో కాబట్టి సింపుల్గా ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఏం రాయొచ్చు? En is equals to minus 13.6 by n square ఎలక్ట్రాన్ వోల్ట్. కరెక్ట్ మా? బట్ కానీ ఇక్కడ ఏమన్నాడంటే ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ బోర్స్ ఆటమ్ ఈస్ minus 0.04 E0, where E0 is ground state energy. So E0 is ground state energy. Ground state energy అంటే n వాల్యూ is 1. సో అప్పుడు దీన్నే ఇక్కడ E0 అనుకోమంటున్నాడు. సో గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీని E0 అని ఇచ్చాడు మా. సో సారీ, గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీని ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ అంటే minus 0.04 E0 అని ఇచ్చాడమ్మా, రైట్? సో వేర్ E0 ఈజ్ ద గ్రౌండ్ స్టేట్. కరెక్ట్ ఆర్ నాట్? ఓకే సార్. నౌ అంటే ఇప్పుడు ఎనర్జీ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఆర్బిట్. సో దట్ ఈస్ minus 0.04, ఈ కాన్స్టెంట్ బదులునా. సో minus 0.04 E0 ఇచ్చాడు గ్రౌండ్ స్టేట్ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే సార్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే ఎల్ ఈజ్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో ఎల్ అంటే నథింగ్ బట్, సో ఏం రాస్తాం ఎల్ అంటే? సో బోర్స్ ఆటమ్, సో బోర్స్ సెకండ్ పోస్టులేట్, యాంగులర్ మొమెంటమ్ ఈస్ క్వాంటైజ్డ్. సో దట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు nh by 2 pi. కరెక్ట్? ఎస్ సార్.
ఇప్పుడు అలా అయినప్పుడు ఎల్ ఈజ్ ద యాంగులర్ మొమెంటం అయితే దెన్ సో 2πl/h ఈజ్ డాష్ అన్నాడమ్మా. సో 2πl/h 2πl/h ఈజ్ డాష్ అన్నాడు. సో 2πl/h ఈజ్ డాష్. ఇది అడిగిండే క్వశ్చన్. క్లియర్? ఓకే సార్. సో దెన్ హౌ టు సాల్వ్ దిస్ థింగ్? సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చమ్మా? సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడమ్మా. సో దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తాను చూడన్నా. వెరీ ఈజీ. సో డేటాను బట్టి దీన్ని చేంజ్ చేసేస్తున్నాను, జాగ్రత్తగా చూడన్నా. సో ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాన్స్టెంట్ని E0 అనుకుంటానా. సో -E0 ఓకే. జెడ్ అంటే హైడ్రోజన్ ఆటం 1 కాబట్టి బై n². సింపుల్. బట్ ఫార్ గ్రౌండ్ స్టేట్ క్లారిటీగా రాస్తున్నా. సింపుల్. ఫార్ గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్ అన్నప్పుడు n వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. సో కాబట్టి ఫర్ గ్రౌండ్ స్టేట్ సో E ఈజ్ ఈక్వల్స్ టు E0 బదులు ఏమి ఇచ్చాడు? -0.04 E0 ఎలక్ట్రాన్ వోల్ట్ బై 1. సో ఫర్ nth ఆర్బిట్ దిస్ ఈజ్ యువర్ ఫార్ములా. ఈ 13.6 కాన్స్టెంట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ E0 హైడ్రోజన్ ఆటమ్. సో n² అలాగే రాస్తాను ఫర్ nth ఆర్బిట్. ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ అన్నాడు. గ్రౌండ్ స్టేట్ అంటే n వాల్యూ ఇస్ 1. సో E1 వాల్యూ. సో E0 అంటే -0.04 E0 బై 1. సింపుల్ మా. రైట్. ఇప్పుడు ఇక్కడ 2πl/h ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఇది అడిగిండేదమ్మా. సరే సార్ మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు సార్? సింపుల్ నాన్న. సో 2πl/h దీన్ని క్రాస్ మల్టిప్లై చేయరా, అప్పుడేమవుతుందన్న? ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లైడ్ దెన్ వాట్ టు గెట్? సో 2πl ఈజ్ ఈక్వల్స్ టు nh. ఎస్ సార్. అడిగిండే 2πl/h. ఎస్ సార్. ఈ హెచ్ పక్క తీసుకోండి రామ్మా. సో 2πl/h ఈక్వల్స్ టు n. అంటే 2πl/h కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలా? n కనుక్కో. అయిపోయి. సో n కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. వాట్ ఈజ్ యువర్ n వాల్యూ? నెక్స్ట్ క్వశ్చన్. సో n వాల్యూ కనుక్కో. ఓకే సార్. ఎలా కనుక్కుంటాం? ఎనర్జీ సేమ్. ఎస్ సార్. సో ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ. సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ చేయమ్మా. సో ఎనర్జీస్ ఈక్వల్ చేయనా. దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇఫ్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో ఎనర్జీస్ ఈక్వల్ చేసేసి n బయట ఇది. సో ఎనర్జీస్ ఈక్వల్ చేస్తే సో వాట్ టు గెట్ నానా. సో ఎనర్జీస్ ఈక్వల్ చేస్తే -E0/n² గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ నానా -0.04 E0/1. సో minus get cancelled out, E0 get cancelled out, minus also get cancelled out. Then what to get? So 1/n² is equals to 0.04. So n² is equals to 1/0.04. Now, so n is equals to 1/√0.04, that is 1/0.2. So 2/10, 10 పైకి వెళ్తే 10/2, that is 5. సో n వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 5 నాన్న ఆన్సర్. సో n వాల్యూ ఈజ్ 5 నాన్న. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. సో 5 అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఆప్షన్? 5 n వాల్యూ ఇస్ 5, ఆప్షన్ 1. సింపుల్. సో వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ తీసుకుంటున్నాం. గ్రౌండ్ స్టేట్కి ఇచ్చాడు. సో ఎనర్జీ ఇస్ ఆల్వేస్ కన్సర్వ్డ్. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఎనర్జీ ఆల్వేస్ సేమ్. సో కాబట్టి ఇక్కడ ఎనర్జీస్ ఈక్వల్. సో హ్యాపీగా n/t తీస్తాను. ఎన్నే ఎందుకు కనుక్కోవాలా సార్ అంటే ఎల్ ఇస్ ద యాంగులర్ మొమెంటం అనే హింట్ ఇచ్చాడు. 2πl/h ఈజ్ డాష్ అన్నాడు. యాంగులర్ మొమెంటం ఫార్ములా తెలుసు. బోర్డ్స్ క్వాంటమ్ బేస్ చేసుకొని, బోర్డ్స్ పాస్టులేట్ బేస్ చేసుకొని nh/2π. దాంట్లో 2πl/h/t తీస్తే n అంటే n కనుక్కో. సో ఎనర్జీ కన్సర్వ్డ్ కాబట్టి 2 ఎనర్జీస్ ఈక్వల్ చేస్తాను. ఇది జనరలైజ్డ్ nth ఆర్బిట్ ఎనర్జీ, ఇది గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ. ఈ 2 ఎనర్జీస్ ఈక్వల్ చేస్తాను, n/t తీస్తాను. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో ఆటమ్స్లో జేమెయిన్స్ 2026 23rd January షిఫ్ట్ 1. సో ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇన్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ 8 మార్క్స్ కూడా చదివింటారు. ఐపీ కాన్సెప్టే. హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ ఆర్ ఈజ్ రెడ్బర్గ్ కాన్స్టెంట్. స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మా. ఇవి స్టేట్మెంట్స్ నాన్న. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏబిసిడి లేని సార్ అంటే ఇవి స్టేట్మెంట్స్ గివెన్. సో స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ నాన్న. సో ఏ స్టేట్మెంట్స్ చూడన్నా. స్టేట్మెంట్ ఏ, ఓకే. తర్వాత దిస్ ఈజ్ స్టేట్మెంట్ బి, and this is your statement C, and this is your statement D. ఈ 4 statements లో the option given below is which option is correct, which statements is correct.
సో గివెన్ ప్రాబ్లంలో ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏవి ట్రూ ఏవి ఫాల్స్ తీసుకొని దాన్ని బట్టి ఆప్షన్స్ సెలెక్ట్ చేయి. సరే సార్, ఒక్కొక్క ఆప్షన్ తీసుకుందాం, ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకొని మనం ప్రూవ్ చేద్దాం నాన్న. ఓకే, సో ఒక్కొక్క స్టేట్మెంట్ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ. ఓకే సార్, సో స్టేట్మెంట్ ఏ తీసుకుందాం నాన్న. స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారు చూడరా. ద మ్యాక్సిమం వేవ్ లెంత్ నాన్న, ఎప్పుడైతే వేవ్ లెంత్ మ్యాక్సిమం ఉందనుకోండి ఫ్రీక్వెన్సీ ఇస్ మినిమం. కరెక్ట్ ఆర్ నాట్? సో మ్యాక్సిమం వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ మినిమం. సో మ్యాక్సిమం వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ విల్ బి మినిమం. ఎస్ సార్. ఆఫ్ రేడియేషన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఈస్ 4/3R అన్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నన్న మ్యాక్సిమం వేవ్ లెంత్ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైమన్ సిరీస్ ఈస్ 4/3R అన్నాడు. అది కరెక్టా అని అడుగుతున్నాడు. నన్న ఇక్కడ ఫ్రీక్వెన్సీ మినిమం అంటే లెస్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. అంటే అక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో దాని పైన లెవెల్నే మనం మినిమం లెవెల్ అంటాం, మ్యాక్సిమం లెవెల్ అంటే అప్ టు ఇన్ఫినిటీ. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి లైమన్ అంటే ఎక్కడ స్టాప్ అవుతుందంటే 1 అన్న. సో N1 వాల్యూ ఈజ్ 1, N2 వాల్యూ మినిమం అంటే దాని పైన లెవెలే తీసుకోవాలి నాన్న, అంటే 2. సింపుల్ నాన్న. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బేస్ చేసుకుంటే సో 1 ఈజ్ దివర్ లైమన్, 2 ఈజ్ బామర్, ప్యాషన్ బ్రాకెట్లో వేసుకుంటూ వెళ్తారు. సో 1 మినిమం అంటే దాని పైందే, మ్యాక్సిమం అంటే అప్ టు ఇన్ఫినిటీ యూ కెన్ టేక్. సో ఫ్రీక్వెన్సీని బట్టి తీసుకోవాలా. సో వేవ్ లెంత్ ఇచ్చాడు, దాని ఇన్వర్స్ ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ మినిమం. సో అప్పుడు ఇక్కడ సో లైమన్ సిరీస్ బేస్ చేసుకుంటే ఈ మ్యాక్సిమం వేవ్ లెంత్ దాన్నే మినిమం ఫ్రీక్వెన్సీ 4/3R వస్తుందా అని అడుగుతున్నాడు. రైట్? ఓకే సార్. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ is equals to R into దాని ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ రిలేటెడ్ టు ద వేవ్ లెంత్. సో R అంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్, R into 1/N1 square minus 1/N2 square. So then what to get? Which is equals to R into 1/1 minus 1/2 square. So then what to get? So అప్పుడు న్యూ is equals to న్యూ బార్ లేదా 1/λ is equals to R into 1 minus 1/4. సో 1 minus 1/4 లేదా న్యూ కాకోకుండా ఎస్ యూ కెన్ టేక్ వేవ్ లెంత్, ఎందుకంటే వాడు వేవ్ లెంత్ అడిగాడు కాబట్టి అది ఫ్రీక్వెన్సీ వేజ్ అన్నా తీసుకోవచ్చు, వేవ్ లెంత్ అన్నా తీసుకోవచ్చు, డోంట్ వరీ. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు సో 3/4. సో 3R/4 1/λ. అప్పుడు λ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? దెన్ λ ఈజ్ ఈక్వల్స్ టు 4/3R. సో λ ఈజ్ 4/3R. సో ఇక్కడ అడిగింది లాంబ్డా 4/3R. సో విచ్ ఈస్ కరెక్ట్ నాన్న. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ట్రూ. సో ఏ విల్ బి ట్రూ హియర్. సో ఏ ఈస్ ట్రూ నాన్న, సింపుల్. నౌ బి, ద బామర్ సిరీస్ లైస్ ఇన్ విజిబుల్ రీజన్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో బామర్ అనేది విజిబుల్ రీజన్లో కరెక్ట్ అవుతుందమ్మా. సో బి ఆల్సో ట్రూ. సో బామర్ ఈజ్ ఇన్ విజిబుల్ స్పెక్ట్రమ్. సో కాబట్టి బి ఈజ్ ఆల్సో ట్రూ. సో విజిబుల్ రీజన్లో ఉంటుంది కాబట్టి బి ఈజ్ ఆల్సో ట్రూ. Now go for C. So C ఏమి ఇచ్చాడు చూడనా. Now C. So statement C. Right. So statement C ఏమి ఇచ్చాడు చూడనా. The minimum wavelength. నానా wavelength minimum అంటే frequency maximum. సో మినిమం వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం. సో మినిమం వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఆఫ్ ప్యాషన్ సిరీస్ ఈస్ 9/R అన్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ మా. ప్యాషన్ సిరీస్ అన్నాడు, లైమన్, బామర్, ప్యాషన్. సో ప్యాషన్ సిరీస్ అన్నాడు కాబట్టి N1 వాల్యూ ఈజ్ 3, మ్యాక్సిమం అన్నాడు కాబట్టి N2 వాల్యూ ఇన్ఫినిటీ. సో కాబట్టి అప్పుడు ఫార్ములా 1/λ, దాన్నే మనం ఫ్రీక్వెన్సీ న్యూ కూడా అనొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ 1/N1 స్క్వేర్, దట్ ఈస్ 3 స్క్వేర్, మైనస్ 1/N2 స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ, 1/ఇన్ఫినిటీ అంటే 0. సో అప్పుడు నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు R/9. సో అప్పుడు λ ఈజ్ ఈక్వల్స్ టు 9/R. So lambda is equals to 9/R. Here also 9/R. So this is true nana. So here statement C also true. Now statement D. So statement D ma, the minimum wavelength of Lyman series is 5/4R annadu nana. So statement D chudana. So statement D. So statement D. So Lyman series annadu kabatti ikkada minimum wavelength ante frequency maximum. సో మినిమం వేవ్ లెంత్ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం. లైమన్ అన్నాడు కాబట్టి N1 వాల్యూ 1 ఎండింగ్, N2 వాల్యూ ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం అన్నాడు కాబట్టి N2 వాల్యూ ఇన్ఫినిటీ. సో 1/λ, దాన్నే న్యూ ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ 1/1 స్క్వయర్ కాబట్టి 1
మైనస్ 1/n2 స్క్వేర్ ఇన్ఫినిటీ 1/∞ 0. సో కాబట్టి అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1/r వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/r వస్తే ఇక్కడ ఏమన్నాడు నాన్న 5/4r అన్నాడు. సో విచ్ ఈస్ ఫాల్స్. సో కాబట్టి డి వాల్యూ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో కాబట్టి అప్పుడు ఏది ట్రూ నాన్న ఏబిసి. సో ఏబిసి ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సింపుల్. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని బేస్ చేసుకొని ప్రాబ్లం అడిగాడమ్మా. సో వెరీ ఈజీ ప్రాబ్లం. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని బేస్ చేసుకొని అడిగాడు నాన్న. డైరెక్ట్ ఫార్ములాస్ యు ఆల్రెడీ నో దీస్ థింగ్స్. ఐపీ టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో ఆటమ్స్లో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చాడు జేఎంఎస్ 2026 22nd January షిఫ్ట్ 2. సో ఏమి ఇచ్చాడు చూడమ్మా ద స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ఓకే. సో ఇచ్చిండే ప్రాబ్లం చూడన్నా ద స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ లైమన్ సిరీస్ ఈస్ 91 నానోమీటర్స్ అన్నాడు నాన్న. ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ప్యాషన్ అండ్ బామర్ సిరీస్ ఈజ్ నియర్లీ డాష్ నానోమీటర్స్ అన్నాడు. వెరీ ఈజీ. సేమ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బేస్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏమి స్మాలెస్ట్ వేవ్ లెంత్ అన్నాడు. స్మాలెస్ట్ వేవ్ లెంత్ అంటే ఫ్రీక్వెన్సీ విల్ బి మ్యాక్సిమం. సో వేవ్ లెంత్ స్మాల్ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం. ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం అంటే నథింగ్ బట్ అప్ టు ఇన్ఫినిటీ రేడియేషన్. సో లైమన్ అన్నాడు కాబట్టి ఎండింగ్ 1 n1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ n2 మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ. ఫార్ములా న్యూ లేదా 1/λ. సో అప్పుడు 1/λ గివెన్ లాంబ్డా వాల్యూ ఓన్లీ. సో ఇక్కడ లాంబ్డా వాల్యూ ఇచ్చాడమ్మా ఎంత అంటే 91 నానోమీటర్స్. ఎస్ సార్. సో అప్పుడు ఇక్కడ లైమన్ సిరీస్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1/n1 స్క్వేర్ నాన్న అంటే n1 అంటే 1 మైనస్ 1/n2 స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ 1/∞ అంటే 0 దెన్ విచ్ ఇంప్లైస్ 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r. సో అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 1/λ. లాంబ్డా గివెన్ 91. సో కాబట్టి r వాల్యూ 1/91 నానోమీటర్స్. దట్ ఈజ్ యువర్ ఆర్ వాల్యూ. సో ఫస్ట్ లైన్ బేస్ చేసుకొని రెడ్బర్గ్ కాన్స్టెంట్ వచ్చేస్తాం దగ్గర 1/91 నానోమీటర్స్. రైట్ సార్ ఇదొక పార్ట్. ఇప్పుడు ఏమన్నాడు డిఫరెన్స్ తీసుకోవాలంట. ఏం డిఫరెన్స్ తీసుకోవాలంట లార్జెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ప్యాషన్ అండ్ బామర్ సిరీస్ అన్నాడు. ఓకే సార్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లార్జెస్ట్ వేవ్ లెంత్ అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ మినిమం. కరెక్ట్ ఆర్ నాట్? మినిమం అంటే దాని పైన ఉండే లెవెల్ తీసుకోవాలంతే. ఓకే సార్ ప్యాషన్ అన్నాడు రా. సో లైమన్ బామర్ ప్యాషన్. సో ప్యాషన్ అన్నప్పుడు n1 వాల్యూ ఈజ్ 3. ఎస్ సార్. n2 వాల్యూ మినిమం కాబట్టి దాని పైన ఉండేదేనా అంటే 4 to 3 వస్తుంది అని అర్థం మినిమం అంటే. సింపుల్ నాన్న. నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు ప్యాషన్ సిరీస్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు నాన్న. సో అప్పుడు ప్యాషన్ సిరీస్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1/n1 స్క్వేర్ అంటే 1/3 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్. సింపుల్ నాన్న. సో అప్పుడు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు అది కూడా ప్యాషన్ కాబట్టి λp అని రాస్తా. ప్యాషన్ అంటే λp. సో 1/λp ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో ఏం రాయచ్చమ్మా. సో 1/9 అంటే ఇక్కడ r అంటే 1/91. సో 1/91 ఇంటూ సో 1/9 మైనస్ 1/16 రైట్. సో 1/9 మైనస్ 1/16 దట్ ఈజ్ 7/144. సో 1/λp ఈజ్ ఈక్వల్స్ టు 1/91 ఇంటూ 7/144. సింపుల్ మా రైట్. సో అప్పుడు λp ఈజ్ ఈక్వల్స్ టు వాట్. సో అప్పుడు λp ఏమొస్తుంది. సో దెన్ λp ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో రెసిప్రోకల్ అవుతుందన్న. సో 91 ఇంటూ 144/7. సో సాల్వ్ చేయనన్నా. దెన్ విచ్ గివ్స్ వాట్ 91 ఇంటూ 144 డివైడెడ్ బై 7. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడు. సో 91 ఇంటూ 144 ఎంత అంటే 13104. 13104 డివైడెడ్ బై 7. సో 1872. సో 1872 నానోమీటర్స్. 1872 నానోమీటర్స్. సింపుల్. 1872 నానోమీటర్స్. నెక్స్ట్ అమ్మా అదే నువ్వు బామర్ సిరీస్ చూడమ్మా లార్జెస్ట్ వేవ్ లెంత్ డిఫరెన్స్ తీసుకోవాలి ప్యాషన్ అండ్ బామర్. సో బామర్ బేస్ చేసుకొని చెప్పు. సో బామర్ తీసుకుంటే విచ్ బికమ్స్ వాట్. సో బామర్ సో లార్జెస్ట్ వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ మినిమం
రైట్. బామర్, సో లైమన్ బామర్. సో బామర్ కాబట్టి n1 వాల్యూ ఇస్ 2, మినిమం కాబట్టి దాని పైన ఉండే లెవెలేరా, అంటే n2 వాల్యూ ఇస్ 3. సో అప్పుడు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ బామర్ కాబట్టి λ b అని రాస్తా, బామర్ ప్యాషన్ కాబట్టి p అని రాసిన. సో 1/λ b ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1/n1 స్క్వేర్ దట్ ఈస్ 2 స్క్వేర్ 1/n2 స్క్వేర్ దట్ ఈస్ 3 స్క్వేర్. నౌ సో 1/λ b ఈజ్ ఈక్వల్స్ టు r అంటే 1/91 ఇంటూ 1/4 minus 1/9. So 1/4 minus 1/9, so that is 5/36. So appudu 1/λ b is equals to 1/91 into 5/36. So lambda b take outside, so appudu lambda b is equals to reciprocal 91 into 36/5. So then if you solve you get so 655.2 వస్తుందమ్మా. సో దీన్ని సాల్వ్ చేస్తే 655.2 నానోమీటర్స్. ఓకే, ఇప్పుడు దీని ఒక డిఫరెన్స్ అడుగుతున్నాడు అమ్మా. ఓకే, సో దీని ఒక డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో అప్పుడు ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే దెన్ విచ్ యు గెట్ వాట్, సో ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటేనా, సో ప్యాషన్ అండ్ బామర్ అన్నాడు. సో అంటే అప్పుడు నథింగ్ బట్ లాంబ్డా పి మైనస్ లాంబ్డా బి. సో లాంబ్డా పి తీసుకుంటే ఎంత సార్ అంటే 1872 మైనస్ లాంబ్డా బి నైనా 655.2. సో డిఫరెన్స్ అన్నాడమ్మా. సో ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటే దెన్ అప్రాక్సిమేట్లీ గెట్ 1217 వస్తుంది అన్న. సో 1217 నానోమీటర్స్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో 1217 సింపుల్ నాన్న, టేక్ స్క్రీన్ షాట్. కాల్చిన చూడు ఇక్కడ. సో 91 into 36, 91 into 36, 3276. So 3276 divided by 5, so 655.2. Next తర్వాత 1872 minus 655.2. So 655.2, sorry, 1872 minus 655.2 సాల్వ్ చేస్తే 1216.8. సో కాబట్టి 1217 with proof I am giving, right? Take screenshot ma. Next bit amma. So atoms lo last bit nana. So JEE Mains 2026 session 1 lo 21st January shift 1 ఇచ్చారమ్మా. సో ఏమి ఇచ్చారు చూడన్నా, ఇఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ విత్ ఎనర్జీ నాన్న, ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇచ్చాడు అంటే కైనెటిక్ ఎనర్జీ నాన్న. సో ఆల్ఫా పార్టికల్కి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా ఇచ్చాడు. ఎంత సార్ అంటే 7.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఈజ్ బొంబార్డ్ ఆన్ ఏ థిన్ గోల్డ్ ఫాయిల్. ద క్లోజెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ న్యూక్లియస్ ఇట్ కెన్ బి రీచ్డ్ ఈజ్ డాష్. క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్ దాన్ని R0 అంటారు నాన్న. వేర్ అటామిక్ నెంబర్ ఆఫ్ గోల్డ్ జెడ్ వాల్యూ ఇచ్చాడు నాన్న. సో ఇక్కడ జెడ్ వాల్యూ ఇస్ గివెన్, దట్ ఈస్ 79 అండ్ 1/4πε0 ఈజ్ 9 into 10 to the power of 9. ఓకే సార్ నాన్న, దీన్నే క్లోజెస్ట్ డిస్టెన్స్ అప్రోచ్ అంటారు, కరెక్ట్ ఆర్ నాట్? సో క్లోజెస్ట్ డిస్టెన్స్ అప్రోచ్ ఫార్ములా ఆర్ మినిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఐపీలో చదివింటారు నాన్న, క్లోజెస్ట్ డిస్టెన్స్ అప్రోచ్ డైరెక్ట్ ఫార్ములారా. ఏం సార్ అంటే KZ 2E² by kinetic energy of alpha. So KZ(E²) 2E² by kinetic energy of alpha nana. Simple. సో ఇది ఫార్ములా అమ్మా. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే క్లోజెస్ట్ డిస్టెన్స్ అప్రోచ్ వచ్చేస్తుంది అన్న. ఆర్ మినిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు KZ 2E² బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా. ఇది కూడా ఎలా వచ్చింది అనేది మీకు ఐపీలోనే చెప్పింటారు నాన్న. టోటల్ ఎనర్జీ కన్జర్వ్డ్. సో ఆల్ఫా పార్టికల్ వెళ్తూ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందిరా. బట్ అది గోల్డ్ ఫాయిల్కి హిట్ అవుతూ ఉంటుంది కదా, గోల్డ్ ఫాయిల్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు సార్? గోల్డ్ ఫాయిల్ న్యూక్లియస్, పాజిటివ్ న్యూక్లియస్, ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో గోల్డ్ ఫాయిల్ పాజిటివ్, ఆల్ఫా పార్టికల్ పాజిటివ్, రెండు దగ్గరకు వస్తే రిపల్షన్ ఫోర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది నాన్న. సో ఆ స్మాల్ అప్రోచింగ్ డిస్టెన్స్నే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్ అంటాం, దాన్ని R0 అంటాం, దాన్ని ఆర్ మినిమం అంటాం అంతే. సో ఈ R0 వాల్యూ కావాలి అంటే కైనెటిక్ ఎనర్జీ ఆల్ఫా తీసుకుంటాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ దగ్గరకు వచ్చి స్టాప్ అవుతుంది కదా, సో ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది KQ1 Q2/R. సో ఇక్కడ హైడ్రోజన్, సో కాబట్టి ఇక్కడ ఆల్ఫా పార్టికల్కి 2E నాన్న. సింపుల్. గోల్డ్ ఫాయిల్కి ZE. సింపుల్. ఓకే, కావాల్సిన మీకోసం నేను చెప్తాను చూడు. సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్తూ ఉంటుంది అన్న, ఆల్ఫా పార్టికల్. మీకు ప్రూఫ్ కూడా చెప్తాను. ఇది గోల్డ్ ఫాయిల్ నాన్న,
ఇది గోల్డ్ ఫాయిల్ న్యూక్లియస్. ఓకే, ఆల్ఫా పార్టికల్ పాజిటివ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇలా వెళ్ళి ఇక్కడ రిపల్షన్ ఫోర్స్, న్యూక్లియస్ పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, సో రిపల్షన్ ఫోర్స్ వల్ల ఇలా రిటైన్ అవుతుంది. ఇక్కడ ఉండే డిస్టెన్స్నే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్ అంటాం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీతో వెళ్తా ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దగ్గరకు వచ్చి స్టాప్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ KQ1 Q2 బై డిస్టెన్స్ R0. ఇది 4 మార్క్స్లో చెప్పిండే, మళ్ళీ ప్రూవ్ చేస్తాను మీకు. R0 ఈ పక్క తీసుకొని రా. R0 ఈజ్ ఈక్వల్స్ టు KQ1 Q2 బై కైనెటిక్ ఎనర్జీ. సో K అలాగే రాస్తా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా అలాగే రాస్తా. Q1 అంటే ఇక్కడ ఆల్ఫా, ఆల్ఫాకు ఛార్జ్ ఎంత 2E. నెక్స్ట్ Q2 గోల్డ్కి ఛార్జ్ ఎంత మామూలుగా Q ఈజ్ ఈక్వల్స్ టు NE, ఇక్కడ ZE. సింపుల్. సో అప్పుడు KZ2E² బై కైనెటిక్ ఎనర్జీ. అది నేను చెప్పింది, కొత్తగా నేను క్రియేట్ చేయలేదమ్మా. రైట్? సో అందుకే ఇక్కడ R0 ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే KZ2E² బై కైనెటిక్ ఎనర్జీ ఆల్ఫా. ఇది ఫార్ములా. అర్థమవుతుందా? సో విత్ ప్రూఫ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్. రైట్? ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్ మా. వెరీ ఈజీ. సో అప్పుడు R0 ఈజ్ ఈక్వల్స్ టు K అంటే నాన్న 9 × 10⁹, దాన్నే 1/4πε0 కూలుమ్స్ కాన్స్టెంట్. Z అంటే 79 గివెన్ ఇంటూ 2 ఇంటూ నన్న ఇక్కడ E² E అంటే 1.6 × 10⁻⁻19 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా అంటే 7.7 ఇంటూ మెగా అన్నాడు 10⁻6. ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 × 10⁻⁻19. సింపుల్ నానా, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈస్ సో 1.6 × 10⁻⁻19. రైట్? నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా, దెన్ ఆర్ వాల్యూ యూ గెట్ హియర్ నానా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానన్నా ఈ స్క్వయరు ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తేనన్నా R0 వాల్యూ ఏమొస్తుంది సార్ అంటే R0 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే నాన్న దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ సాల్వ్ చేస్తే రైట్, సో 9 × 79 × 9 79 ఇంటూ 2 ఇంటూ 1.6 సాల్వ్ చేస్తే 2275.2. సో 2275.2 ఇంటూ నన్న 10 పవర్ 9 ఇక్కడ 19 కాబట్టి 10 పవర్ -10. సో 10⁻⁻10 బై ఓకే 7.7 × 10⁻6. సో 7.7 × 10⁻6. సో అప్పుడు ఏమవుతుందన్న +6 పైకి వెళ్తే -6 -16. సో కాబట్టి ఇక్కడ 2275.2 డివైడెడ్ బై 7.7 సాల్వ్ చేస్తే 295.48. సో 295.48 ఇంటూ 10⁻⁻16. ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని 14లో ఉన్నాయి నాన్న, 16లో ఉన్నాయి. 2.95 16. సో 16కి రాదు. సో పాయింట్స్ అడ్జస్ట్ చేస్తే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్ 2.95 రావచ్చు నాన్న. 2 పాయింట్స్ అడ్జస్టెడ్. సో 2.95 × 10⁻⁻14. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 2.95 × 10⁻⁻14. ఆప్షన్ 4. దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ మా. రైట్? సో టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్ మీద JEE Mains 2026 సెషన్ వల్ల వచ్చినది నాన్న. ఫస్ట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో గో ఫర్ వన్ షాట్ ఫస్ట్ కంప్లీట్ చేయి. ఫార్ములాస్ అన్నీ దానిలో ఉంటాయి నాన్న. ఇది వెరీ ఈజీ, యూ కెన్ అప్లై, యూ కెన్ సాల్వ్ ఇట్ వెరీ ఈజీలీ. రైట్? థ్యాంక్ యూ.